చంద్రబాబు నాయుడు ఈ స్కీములు ఇస్తానే ఉన్నాడు, కానీ పోలవరం పని ఆగిందా? నువ్వు ఎందుకు చేయలేదన్నా? రాజధాని పని ఆగిందా? రివర్స్ టెండరింగ్ అని ఏం చేశా? 2,500 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చావు వాళ్ళకి. రివర్స్ టెండరింగ్ పని చేసావా? పని 72% అయితే 1.5% అయింది నీ 5 సంవత్సరాల్లో. ఏం చేశావు నువ్వు? నీ మంత్రి ఏం చేశాడు? ఆయన ఒక మంత్రి, ఆయన ఏమన్నాడు తెలుసు? అసలు విచిత్రం ఏంటంటే ఇంతమంది మంత్రులు చేశారు కానీ ఒక్కటి ఇంత మాత్రం కనిపెట్టగలిగిన వాడు అసలు పుట్టడు కూడా. ఎందుకు ఏమని కనిపెట్టాడు ఆ మంత్రి? అసలు ఎప్పుడైతే తెలియదంట ఆయనకి. పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. చూసా మరి ఎంత ఇంజనీరింగ్ చదివి కనిపెట్టినది. అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే ఎవరికి తెలియదు, దేవుడికి కూడా తెలియదంట. అసలు ఎంత సబ్జెక్ట్ ఉంటే కనిపెట్టాలన్నమాట. ఆయన దీపాంగులు 3 షిఫ్ట్ లో పని చేస్తున్నారు, కడుతున్నారు. ఇంకొక 2 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకున్న నాలెడ్జ్ అది ఆ మంత్రికి. అలాంటి నాలెడ్జ్ తో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే 1.7 1.6 మెజర్మెంట్స్ తో కట్టాల్సినటువంటి దాన్ని ఈ రోజు 0.9 మెజర్మెంట్స్ తో కడుతున్నాడు. ఇది ఎంతో ప్రమాదకరం అని చెప్పి నాకు తెలియదన్న మాజీ మంత్రి మాట్లాడుతా ఉన్నాడు. మ్యాప్ అనేది దానికి ఒక పద్ధతి ఉంది. ప్రాజెక్టు కట్టాలంటే చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ మంత్రి ఇక్కడ కట్టమంటే రాయి అట్ట పెట్టరు. దానికి ఒక కమిటీ ఉంటది, దానికి ఒక ఇంజనీర్ ఉంటాడు. ఆ ఇంజనీర్ ఏది చెబితే అది మనం చేయాలి. ఇక్కడ పిల్లర్ ఏమంటే చేయాలి, ఇక్కడ ఓపెన్ చేయమంటే చేయాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు వచ్చిన పిల్లర్ వేయటం లేదా గోడ తగ్గియటం అట్లా ఉండదు. అది వాడిని ఇంజనీర్ అడగమను. అంటే ఈయనకి అంత సబ్జెక్ట్ ఉంది కానీ వాళ్ళకి లేదు. ఏది డిజైన్ చేసిన వాళ్ళు లేదు పాపం. దయచేసి ఆ ఇంజనీరింగ్ వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎమ్మటి రాంబాబు అనేవాడు వాళ్ళకి చెబితే ఆ డయాఫ్రామ్ వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు చెబితే వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ ఉంది. అసలు ఎందుకంటే ఎంత సబ్జెక్ట్ అంటే ఎప్పుడైతే ఎవడు తెలియదు, అసలు అది కనిపెట్టింది ఆయనే కాబట్టి ఆయనే చెప్పాలి అది. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు మరి ఒక 2 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తా అంటున్నాడు. మరి ఏది నిజం అంటే అంబటి రాంబాబు చెప్పారు? అతను చెప్పడం తీసే ఇవాళ నువ్వు 3 షిఫ్ట్ లో పని జరుగుతుందా లేదా? నువ్వు అక్కడ చెప్పు, నాకు జరుగుతుందా జరగట్లేదా చెప్పు, నువ్వు ఆన్సర్ చెప్పు దానికి. మరి ఇంకా అంటే పని చేస్తే ఇద్దా లేదా చేయకుండా అయితే? ఎంతమంది మంత్రులు మారారు? ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 2 సంవత్సరాలు చేస్తా, 2 నెలల్లో చేస్తా, ప్రతి మంత్రి 3 నెలల్లో చేస్తాను. ఏం చేశారు? చివరికి 1% చేశారా? కానీ ఇప్పుడు మినిస్టర్ ఏం చేస్తున్నాడు? డే అండ్ నైట్ ఆవిడ పని చేస్తున్నారు. పని చేస్తే ప్రాజెక్ట్ అయింది. 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు. అది డెవలప్మెంట్ అంటే.